అమెరికా న్యూజెర్సీలోని పార్సిపనిలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకృష్ణ దేశిక జియర్ స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 300 మందికి పైగా ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72కు పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలుపంచుకున్నారు. భక్తుల గోవింద రామనామ కీర్తనలతో కళ్యాణ ప్రాంగణం మారుమోగింది. న్యూజెర్సీలోని పార్సిపనిలో శ్రీ సీతారాముల కళ్యాణం రమణీయంగా కమనీయంగా సాగింది. డాక్టర్ త్రివిక్రమ భానోజీరెడ్డి పాల సునీత దంపతులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎటు చూసినా సప్తవర్ణ శోభితం, ఆహ్లాద వాతావరణం ప్రతి హృదయంలో మధురానుభూతి నింపింది. రమ్యమైన విశాల ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. న్యూయార్క్లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కళ్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని అమ్మవారిని ఆసీనుల్ని చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన ఆభరణాలను వధువరులకు ధరింపచేశారు. రాముల వారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాలిబొట్టు, మెట్టెలు, ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్టు వస్త్రాలు తీసుకువచ్చారు. సీతమ్మ రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. కళ్యాణ వేడుక భక్తజనంతో నిండిపోయింది. రామనామం తారక మంత్రం మోక్షదాయకం, మహిమాన్వితం మనసా స్మరామి అన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగింది. న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై శ్రీకృష్ణ దేశిక జియర్ స్వామీజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళాష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహాహారతి, నివేదన పలు ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఇక సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణ దేశిక జియర్ స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదాభిరాముడు జానకమ్మను మనువాడారు. కోదండరాముడు సీతమ్మ మెడలో 3 ముళ్ళు వేసిన సమయాన ముల్లోకాలు మురిశాయి. రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆనిముత్యాలే నీలపురాసులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కరించిన వేళ కళ్యాణ ప్రాంగణం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా ప్రాంగణమంతా గోవిందరామ నామాలతో మారుమోగిపోయింది. సీతారాముల కళ్యాణానికి పార్సిపనికి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి పైగా ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72కు పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కళ్యాణాన్ని ప్రవాసులు కనులారా వీక్షించి తరించారు. ఈ ఉత్సవం భద్రాచల రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తలపించింది. కళ్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన డాక్టర్ త్రివిక్రమ భానోజీరెడ్డి పాల సునీత దంపతులను పలువురు అభినందించారు. Please keep watch and subscribe US1 TV.